మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 14వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు ఆ శక్తి యేసు ప్రభులో అంత శక్తి ఎలా వచ్చింది? లాజరు వెలుపలికి రానగానే మరణించిన లాజరు వెలుపలికి వస్తాడు. సమాధిలో నుండి 4 రోజుల తర్వాత బాలిక లెమ్ము అన్నప్పుడు ఆ మరణించిన బాలిక యాయిరు కుమార్తె లేచి కూర్చుంటుంది కదా. అలాగే యవ్వనుడా లెమ్ము అంటారు లూకా 7:14లో. ఆ మరణించిన యవ్వనుడు లేచి కూర్చుంటాడు. అంతేకాకుండా ఆయన చేతిలో 5 రొట్టెలు మరి దేవునికి వందనాలు చెప్పి అత్రుంచినప్పుడు అవి పెరుగుతూ ఉంటాయన్నమాట. నీటి మీద నడుస్తాడు. మరి యేసు ప్రభు సన్నిధి కానాపల్లి పెళ్ళికి వెళ్ళినప్పుడు 6 బాణల్లో నీళ్లు అవి ద్రాక్షరసంగా మారుతాయి. అనేక అద్భుతాలు చూసినాం కదండి. ఆ బెత్సైదా కోనేటి వద్ద 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉంటాడు ఆ వ్యక్తి. కానీ నువ్వు లేచి నీ పడకెత్తుకొని నడువు అన్నప్పుడు ఆయన లేచి నడుస్తాడు. అలా అనేక అద్భుతాలు యేసు ప్రభు చేస్తారు. యోహాను 9కి వస్తే గ్రుడ్డివాడు రోడ్డు ప్రక్కన కూర్చుని ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు తన ఉమ్మిని నేల మట్టితో కలిపి అతని కన్నులకి రాసి, నీవు వెళ్ళి సిలోయము అనే కోనేటిలో కడుక్కో. అప్పుడు ఆ గుడ్డివాడు యేసు ప్రభు చెప్పినట్లుగా వెళ్ళి కడుక్కుంటాడండి. అప్పుడు ఆయనకి కళ్ళు వస్తాయన్నమాట. అంటే ఈ గుడ్డివాడు కూడా ఏం చేశాడు? విధేయించాడు. ఆ బెత్సైదా కోనేటి వద్ద పక్షవాత రోగి ఏం చేశాడు? విధేయించాడు. నువ్వు లే అంటే లేచాడనమాట. కనుక ఈరోజు ఏంటి మన ధ్యానాంశం అంటే విధేయతలోని శక్తి అండి. మనం ఎంతగా దేవునికి విధేయిస్తామో, దేవుని యొక్క మాటకి విధేయిస్తామో అంతగా మనలో ఆ దేవుని యొక్క శక్తి క్రియ జరుగుతుందండి. పరిశుద్ధ ఆత్మ మనకి ఆ శక్తిని ఇస్తారు. దేవుడు ఏ పని అయితే మనకిచ్చారో ఆ పని చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని, శక్తిని మనకిచ్చేది ఎవరంటే పరిశుద్ధ ఆత్మ. దేవుడు యేసు ప్రభుకి నిర్ణయించారు శిలువ మరణాన్ని. మరి పరిశుద్ధ ఆత్మ ఆ శిలువ మరణం పొందడానికి కావలసిన శక్తిని పరిశుద్ధ ఆత్మ ఇచ్చారనమాట. మనం ఎంతగా విధేయిస్తాం. నేను ధ్యానిస్తున్నప్పుడు యేసుకి ఎందుకు యేసు నామంలో అంత శక్తి, ఆయనకే కాదు ఇప్పటికీ కూడా ఎన్ని వేల సంవత్సరాలు మన యేసు ప్రభు పేరు చెప్పినప్పుడు స్వస్థత కలుగుతుందండి. నాకు కూడా అది నేనే ఒక ఉదాహరణ. యేసు నామంలో ప్రార్థించినప్పుడు అనేక మందికి స్వస్థతనిచ్చారు. అది మన గొప్పతనం కాదు, మన లోపల నివసిస్తున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. మనము కేవలం ఒక మట్టి కుండ అన్నమాట. పౌలు అంటాడు కదా, మేము మట్టి పాత్రలం మాత్రమే. 2 కొరింథీ 4వ అధ్యాయం మీరు చదివితే 16లో ఇంకా 4:7 నుంచి కూడా మీరు చదివితే ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మట్టి పాత్రలమే. ఈ మట్టి పాత్ర, ఈ శరీరము రోజు రోజు కృషించిపోతున్నా కూడా లోపల ఉన్నటువంటి
ఆ దేవుని యొక్క శక్తి రోజు రోజు మాలో పెరుగుతూ ఉంది. పౌలు 14 లేఖలు రాస్తాడు కదండి. అంటే ఎవరు చెప్పారు? నేను ఏదైతే బోధిస్తున్నానో రాస్తున్నానో అదంతా నాకు దేవుడిచ్చింది. ఆయన బోధించిందే నేను రాస్తున్నా. 14 లేఖలు రాస్తాడు. మనం సొంతగా దేవుని యొక్క స్వరాన్ని విని రాయకపోయినా వాళ్ళు రాసింది మనం చదివి విధేయించాలి కదా. ఆయన రాసింది ఆయన కొరకు కాదు, 2000 సంవత్సరాలు అవుతుంది మనం పాటించడానికి అన్నమాట. ఏం చెప్పాలి ప్రభాని ప్రతిరోజు అడుగుతుంటాను నేను. ఇంకా ఇది ఆపేనా యేసునామంలోని శక్తి, మళ్ళీ రేపు ఏం చెప్పాలి అంటే, అమ్మా ఒక వ్యక్తిలో శక్తి ఉంది అంటే దేవుని శక్తి, దైవ శక్తి కాదండి. దేవుని శక్తి ఉంది అంటే అది వాళ్ళలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మలో మనం ఎలా ఎదుగుతామంటే వాక్యాన్ని, దేవుని వాక్యానికి ఎంత విధేయత చూపిస్తే అంతగా మనం వాక్యంలో ఎదుగుతాం. నిర్గమకాండ 4వ అధ్యాయం మరొకసారి చూస్తే మోషే కర్ర అండి. దేవుడు ఆయనతో మాట్లాడతారు నిర్గమకాండ 4లో 3, 4, 2 అధ్యాయాలు. నేను వెళ్ళనంటాడు, నేను అత్తివాడు, నేనెందుకు వెళ్ళాలి, ఇంకొకరిని పంపించు, ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్తే. కానీ దేవుడు కోపం తెచ్చుకోడండి. మోషేకి మెల్లగా చెప్తారు, నువ్వు నత్తివాడైతే మీ అన్నయ్య మాట్లాడతాడులేయ్యా, నీకు తోడుగా ఉంటాడులే, ఆయన మాట్లాడతాడు, నువ్వు వెళ్ళు అని. అయితే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే నన్ను దేవుడు పంపించారు, ఉన్నవాడు పంపించాడని చెప్తే వాళ్ళు నమ్మకపోతే నేనేం చేయాలి? అప్పుడు నీ చేతిలో ఏముంది మోషే అంటే కర్ర. ఎందుకంటే 80 సంవత్సరాల వయసు, వాళ్ళ మామయ్య గొర్రెలు కాస్తున్నాడు అనమాట. అప్పుడు దేవుడు మండుచున్న పొద రూపంలో ఆయనకి ప్రత్యక్షమవుతాడనమాట. దేవుడే అగ్ని, మండుచున్న అంటే పరిశుద్ధాత్మ అనమాట, అగ్ని. నీ చేతిలో ఏముందంటే నా చేతిలో కర్ర ఉంది, గొర్రెలు కాస్తున్నాడు కర్ర ఉంది. అప్పుడు దేవుడు అంటారు కర్ర నేల మీద వేసే అనగానే విధేయిస్తాడండి మోషే. అప్పుడు దేవుడు చెప్పాడు వేసేయి నేల మీద అంటే వేశాడు. వెంటనే ఆ కర్ర ఏమైపోతుందంటే జీవం గల పాము అయిపోతుంది అనమాట. మనం అంతవరకే తీసుకోవాలి. కర్ర జీవం లేదు, మరి కింద వేసినప్పుడు అది జీవం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దేవుని మాట మోషే విధేయించాడు. అప్పుడు మళ్ళీ దేవుడు చెప్తారు పాము అయిపోయింది కదా, తూక పట్టుకొని మళ్ళీ తీసుకోండి, తీసుకుంటాడు. వెంటనే ఏమైపోతుందంటే మళ్ళీ కర్ర అయిపోతుంది. ముఖ్యమైనది కర్ర పాము కాదు, మోషే దేవుని మాటకు విధేయించాడు. ప్రతిసారి ఇప్పటి నుంచి మీరు బైబిల్ చదివినప్పుడు ఏ వ్యక్తి గురించి చదివినా వాళ్ళు దేవుని మాటకు విధేయిస్తున్నారా లేదా అలా చదవండి. అప్పుడు వాళ్ళకి శక్తి అన్నమాట. మోషే 80 సంవత్సరాల వయసులో దేవుడు పిలిస్తే 120 అంటే 40 సంవత్సరాలు అన్నమాట. మండుచున్న పొద దగ్గర నుంచి అక్కడ ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఫరో ఎదుట ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడడము, అక్కడి నుంచి వాళ్ళని విడిపించుకొని రావడము, సినాయి పర్వతం దగ్గర దేవుడు ఆయనతో మాట్లాడడం, కొండ మీదకి రా అంటాడు. కొండ ఎంత ఎత్తుగా ఉంటుందండి. మరి 80 సంవత్సరాల వయసు వెళ్తాడు, దేవుడు చెప్పింది వింటాడు, కిందికి వచ్చి చెప్తాడు. మళ్ళీ వాళ్ళు చెప్తారు ఇదిగో ప్రభు ఇలా ఉండమని చెప్పారు, మీరు పవిత్రంగా ఉండమని చెప్పారు అంటే ఉంటామయ్యాను. ఏం చెప్పారు? ఉంటా అని చెప్పారు. ప్రభు చెప్తారు 3 రోజుల్లో నేను కొండ మీదకి దిగొస్తాను, వాళ్ళని బట్టలు ఉతుక్కొని వాళ్ళని శుద్ధి చేసుకొని ఉండమను, వాళ్ళతో నేను మాట్లాడబోతున్నాను. అప్పుడు మోషే కిందికి వచ్చి చెప్తాడు, వాళ్ళు సరే అంటారు, మళ్ళీ వెళ్ళి చెప్తాడు. అలా 19వ అధ్యాయం నుంచి 34-29 వరకు నిర్గమకాండంలో 8 సార్లు మోషే కొండ మీదకి వెళ్తాడు, కిందికి వస్తాడు, కొండ మీదకి వెళ్ళి. అది కూడా ప్రొద్దున ప్రభు మాట్లాడుతున్నారు. 84 సంవత్సరాల వయసు ఆయన చక్కా ఎలా వెళ్తున్నాడంటే దేవుణ్ణి ఒక మాట విడుదల చేశారు, కొండ మీదకి రా అని. అప్పుడు ఎక్కడానికి శక్తి పరిశుద్ధాత్మ విడుదల చేశారనమాట. అర్థమైందా? దేవుడు మనకు ఒక మాట బైబిల్లో ఇచ్చారంటే ఆ మాట పాటించడానికి శక్తి ఇస్తారండి. నేను చెప్తున్నాను, 90 ఏళ్ళు నన్ను పిలిచినప్పుడు ఆయన నాకేం చెప్పారంటే నీ కన్నులు మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉండాలని చెప్పారు. అంటే ఈ లోక మలినను చూడొద్దు అని చెప్పారు.
అందువల్ల నేను చూడకుండా ఉండడానికి నేనేం ప్రయత్నం చేయట్లేదు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ చూడనివ్వడు. ఎక్కడైనా ఎవరైనా ఒక పాపం సెల్ ఫోన్లో కానీ లేకపోతే టీవీలో వచ్చింది అని అంటే అట్లా చూస్తుంటే నాకు లోపల నా అంతరాత్మలో పరిశుద్ధాత్మని నన్ను అంత వేదన ఉంటుందండి నాకు. నువ్వు బైబిల్ చదువు అని అంటే చదవడానికి ఆయన శక్తి ఇచ్చారండి, శక్తినిచ్చారు. 76 పుస్తకాలు ఇక్కడ రాశారు నా హృదయంలో. అవన్నీ అలాగే ఉన్నాయి 26 సంవత్సరాలు అన్నమాట. ఏ చిన్న మాట నువ్వు ఇతరులను గురించి తీర్పు తీర్చొద్దంటే తీర్పు తీర్చకుండా ఉండడానికి నాకు శక్తినిచ్చారు. నువ్వు గౌరవించు పెద్దలంటే గౌరవించడానికి, ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడడానికి ఆయన నాకు శక్తినిచ్చారు. రేపేం చెప్పాలి, రేపు మొత్తంగా వెళ్ళాలి, అక్కడేం చెప్పాలి, అక్కడేం చెప్పాలి, అది కూడా చెప్పేశారనమాట. దేవుని యొక్క మాట మీరు ఎంతగా విధేయిస్తారో అంతగా మీరు బలాన్ని కలిగి ఉంటారు. మోషే చెప్తున్నాను కదా, మరి ఆయన మరణించే నాటికి ఇక్కడ మండుచున్న పొద దగ్గర నుంచి ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ఎన్ని అద్భుతాలు చేస్తాడండి. దేవుని శక్తితో దేవుడు చేస్తాడు. మనం రేపు ధ్యానించుకుందాం. నువ్వు కర్ర చాచు, ఎర్ర సముద్రం ఉందంటే చాస్తాడు, సముద్రం పాయలవుతుంది. చాచినందుకు కాదండి, దేవుడు చెప్పాడు నువ్వు చాచు అని. మరి ఎందుకు పాయలైంది? దేవుని మాటకు విధేయించాడు కాబట్టి. ఆ పాయలు చేసింది పరిశుద్ధాత్మ. బైబిల్లో క్రియ జరిపించేదంతా పరిశుద్ధాత్మ. నోటి నుంచి వచ్చే మాట యేసుప్రభు అన్నమాట. ఆ మాట్లాడేది తండ్రి దేవుడు. సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలి. ఆది కాండంలో 1వ అధ్యాయంలో దేవుడు ఆకాశాన్ని భూమిని సృజించిన తర్వాత భూమికి ఒక ఆకారం లేదు, వంకర టింకరగా ఉందన్నమాట. దేవుని యొక్క ఆత్మ అగాధ జలంల మీద అల్లాడుతోంది. అప్పుడు దేవుడు అన్నారు, వెలుగు కలుగును గాక అని దేవుడు మాట్లాడారు. వెలుగు కలుగును గాక, వాక్యం యేసుప్రభు. అప్పుడు అక్కడ ఆత్మ తిరుగాడుతూ ఉంది కదా, ఆత్మ ఈ వాక్యాన్ని క్రియారూపంలో ఆయన వెలుగుని కలుగజేశారనమాట. క్రియ జరిపించింది పరిశుద్ధాత్మ. అందుకే తండ్రి దేవుడు కర్త, సృష్టికర్త, యేసుప్రభు కర్మ, క్రియ పరిశుద్ధాత్మ. మనందరి కొరకు కర్మగా ఆయన సిలువలో మరణించారు, పాప పరిహార బలిగా మరణించారనమాట. ఈరోజు ముందు యేసుప్రభు విధేయతని ధ్యానించుకుందామండి. ఆ తర్వాత పౌలుకి ఎంత విధేయత చూపించారో తిమోతి, తీతులు, వాళ్ళు పౌలు యొక్క శిష్యులు అన్నమాట. ఈరోజు వాళ్ళ పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి వాళ్ళని గురించి కూడా కొంచెం ధ్యానించుకుందాం మనము. ముందుగా యేసు ప్రభు గురించి రోమా 5:19 మెల్లగా చదవాలి. బైబిల్ గ్రంథాన్ని ఒక్కరే కూర్చొని మెల్లగా చదవండి. సెల్ ఫోన్ ఆఫ్ చేసి ప్రక్కన పెట్టేసేయండి. ఆ బైబిల్ తీసి మీరు చదవండి. అక్కడ ఏమని ఉంటుందంటే రోమా 5:19లో ఒక మానవుని అవిధేయత మూలమున అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఒక మానవుని విధేయత మూలముగా అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఆ ఒక మానవుని యొక్క అవిధేయత ఎవరు? ఆదాం అన్నమాట. ఆ 5లోనే మీరు చదివితే ఉంటుందన్నమాట. రోమా 5లో 9వ వచనం చూస్తే ఒక మానవుని అవిధేయత మూలంగా పాపం ఈ లోకానికి వచ్చింది. ఆ పాపం వలన అందరూ పాపాత్ములుగా చేయబడ్డారు. అందువల్ల మరణం వచ్చేసింది. కానీ ఈ దేవుడు యేసుప్రభుని పంపించారు. ఆయన ఏం చేశారు? యేసుప్రభు విధేయత చూపించారు తండ్రికి అన్నమాట. ప్రతి ఒక్కటి ఎంత అంటే మీరు యోహాను 14వ అధ్యాయం చదువుకోవాలి. 10వ వచనంలో తండ్రి నాలో నివసిస్తూ ఆయన ఏం మాట్లాడమంటే నేను అదే మాట్లాడుతున్నాను, ఆయన ఏం చేయమంటే నేను అదే చేస్తున్నాను. మీరు కూడా ఏం చెప్పాలంటే బైబిల్లో ఏం చెప్పారు దేవుడు, నేను అదే మాట్లాడుతున్నాను, అదే చేస్తున్నాను. అది ఆ లెవెల్కి రావాలి. గుడికి వచ్చామా లేదా కాదు, గుడికి వస్తాము ఎందుకంటే వింటాం కదా వాక్యము. ఆ విన్న వాక్యం ఆ రోజు మీరు పాటించాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోండి 3 సార్లు కనీసం. ఏది మీరు పాటిస్తున్నారో దాన్ని రాసేసేయండి అన్నమాట. రోమా 5:19 రాసుకోవాలి. నేను కూడా రాసుకొని వచ్చాను, మీరు చూడండి, రాసుకొని వచ్చాను అన్నమాట. దేవుడు చెప్పేదేదో బైబిల్ చదివి అలా వస్తున్నానని కాదు, రాసుకొని వచ్చాను. తర్వాత ఫిలిప్పీ 2వ అధ్యాయం చదువుకోవాలండి. అందరూ కూడా అలా మనం ఉండాలన్నమాట.
అక్కడ దేవుడు చెప్పిందే చెరసాల్లో ఉన్నప్పుడు రాస్తున్నాడు, రోమ్ చెరసాల్లో అన్నమాట. పౌలు రాస్తున్నాడు. ఏం చెప్పారంటే, మీరు యేసుక్రీస్తులో మీ జీవితం మిమ్మల్ని బలపరుస్తూ ఉంటే, యేసుక్రీస్తులో అంటే ఈ వాక్యంలో అన్నమాట, మీ జీవితం మిమ్మల్ని బలపరుస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ సహవాసాన్ని మీరు కలిగి ఉంటే, మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కనికరాన్ని కలిగి ఉంటారు. అది దేవుణ్ణి ప్రేమించడం అంటే కనబడుతున్న మనిషిని ప్రేమించడమేనండి. ఆ మనిషిలో ఉన్న దేవుణ్ణి ప్రేమించడం అన్నమాట. ఆ మనిషిని ప్రేమిస్తే అప్పుడు మీరు ఒకే మనస్సు, ఒకే ప్రేమ కలిగి ఉండండి. నిజంగా మీరు యేసుప్రభుతో సహవాసంలో ఉంటే ప్రేమగా జీవిస్తారండి. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు ప్రేమగా ఉంటారు. బైబిల్ వాక్యం చెప్తున్నారా, భాషల్లో మాట్లాడుతున్నారా, అద్భుతాలు చేస్తున్నారా కాదు, ప్రేమ కలిగి ఉంటారు. దేవుడు అంటే ప్రేమ, సాటి మనిషిని ప్రేమించడం అన్నమాట. అయితే ప్రభు అంటారు, మీరు అలా ఉంటే, యేసుక్రీస్తుతో అంటు కట్టబడి మీరుంటే, ఆయన ద్రాక్షవల్లి మీరు రెమ్మగా ఆయనతో మీరు అంటు కట్టబడి ఉన్నప్పుడు మీరు స్వార్థంతో అహంభావంతో ఏ పని చెయ్యరు. స్వార్థం ఉండదు, నేను అని, లేకపోతే అహంకారం, నాకు ఒక అధికారం ఉంది కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు అని మీరు చెయ్యరు. మీరు పరస్పరము ఉపకారులై ఉంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారన్నమాట. దేవుడు మనలో ఉన్నట్లయితే మనం ఆ విధంగా ఉంటాము. మీరందరూ క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండండి. యేసు ప్రభు గురించి మీరు ఏం తెలుసుకున్నారండి? ఎన్ని సంవత్సరాలు మీరు క్రిస్టియన్స్గా ఉన్నారు కదా, మీకు బైబిల్ గ్రంథం ఇవ్వబడింది, రోజు మీరు వింటున్నారు. ఏం అర్థమైంది యేసు ప్రభు గురించి? ఏం అర్థం కావాలంటే తండ్రికి ఎంత విధేయత చూపించాడు. పరలోకంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తండ్రి దేవుడు అంటున్నాడు, నువ్వు భూలోకానికి వెళ్ళి సిలువలో మరణిస్తావా, అప్పుడు అందరి పాపాలు నీ మీద వేసి అందరినీ మన్నించి పరలోకానికి తీసుకొని వస్తాను అంటే, అలాగే నాన్న వెళ్తాను. మరి పశువుల పాకలో జన్మించాలి, జన్మిస్తావా? అలాగే. మంచి కాపరిగా గొర్రెల్ని కాయాలి, అలాగే. నీ మీద ఉమ్మి వేస్తారు, ముళ్ళ కిరీటాన్ని పెడతారు, అలాగే నాన్న. అన్నీ కూడా విధేయించి వస్తాడు. యెషయా గ్రంథంలో 53 మీరు చదవండి. తండ్రి ఈ విధంగా అంటున్నాడు. యెషయా 53:10 తండ్రి దేవుడు అనమాట ఇట్లా అన్నాడు. ఏమనంటే, యేసు ప్రభుని బాధ భరితుని చేయవలెనని తండ్రి చిత్తమంట. ఈ ఆయన మరణము పాప పరిహార బలి, అందరి పాపాలకి పరిహార బలిగా పరిహారాన్ని వెల చెల్లిస్తున్నాడు అనమాట యేసు ప్రభు. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కు మంది యొక్క పాపాన్ని భరిస్తూ ఉన్నాడు, అతన్ని చూసి నేను పాపాలని మన్నిస్తాను, ప్రజల పాపాలని మన్నిస్తాను అని చెప్తున్నాడు అనమాట. ఇలా మరణించాలి అని లోక సృష్టికి పూర్వమే, జగత్తుకి పునాది వేయకముందే ఆ అగ్రిమెంట్ జరిగిందంట, ఒప్పందం, నూతన నిబంధన అన్నమాట. పేతురు రాస్తాడండి 1 పేతురు 20లో, జగత్తుకి పునాది వేయకముందే యేసు ప్రభు మన కొరకు మరణించాలని పరలోకంలో తండ్రి కుమారుల మధ్య నిబంధన జరిగింది. 1 తిమోతి 2:6లో కూడా పౌలు కూడా రాస్తాడనమాట. మానవులందరూ రక్షించబడాలి అని వాళ్ళ కొరకు యేసుప్రభు మరణించాలని పరలోకంలో నిబంధన జరిగింది. ఆ నిబంధన ప్రకారము సమయం వచ్చినప్పుడు యేసుప్రభు ఈ లోకంలో జన్మించారు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా జన్మించాడు. ఈ లోకంలో యేసుప్రభు జన్మించడము గబాలన జరగలేదండి. లేదా మీరు జన్మించడం, నేను జన్మించడం గబాలన జరగలేదు. పరలోకంలో నిర్ణయాలు జరిగాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ప్రతి ఒక్కటి నిర్ణయించారు. యేసు ప్రభు ఈ లోకంలో సిలువలో మరణించాలి, ఒప్పుకున్నారు. మరియ తల్లితో మాట్లాడుతున్నారు, నువ్వు పశువుల పాకలో జన్మనివ్వాలమ్మా, ఒప్పుకున్నారు. ఆమె కూడా నీ కుమారుడిని సిలువ వేస్తుంటే నువ్వు కళ్ళతో చూస్తావు, అన్నిటికీ ఆమె ఒప్పుకున్నారన్నమాట. దేవునికి విధేయత చూపించారు, అందువల్ల లోకానికి మంచి జరిగిందన్నమాట. అర్థమవుతుంది కదా. కనుక విధేయత ద్వారా శక్తి విడుదలవుతుందండి. యేసు ప్రభు యొక్క శక్తి, ఆయన తండ్రికి విధేయిస్తున్నాడు,
ఇప్పుడు ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనకు విధేయించినప్పుడు నాలో నుంచి శక్తి విడుదలవుతుంది. ఈ మాటల్లో శక్తి విడుదలవుతుంది. మీకు దేవుడు జ్ఞానం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి అనంటే, మీరు ఈ వాక్యానికి విధేయత చూపించండి. అప్పుడు మీలో స్వస్థత వచ్చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? గుడ్డివాడితో చెప్తారు కదా యోహాను 9లో, నువ్వు వెళ్ళి కడుక్కో, ఆ కోనేరులో కడుక్కుంటాడనమాట. నువ్వు లేచి నడువు అంటే లేస్తాడనమాట. అలా విధేయత మీరు చూపించండి. మీరు పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధంగా జీవించండి. 10 ఆజ్ఞలు. నాలుకతో అబద్ధాలు చెప్పకండి. మీ నాలుకతో ఇతరులను దూషించకండి. మీ శరీరాన్ని పాపానికి అప్పచెప్పకండి. ఈ శరీరము తిండి కొరకు, వ్యభిచారం కొరకు, త్రాగుట కొరకు కాదు. కనుక దేవుని మహిమ కోసం వాడండి. ఏదైతే చెప్పబడిందో అది చెయ్యాలండి. ఇప్పుడు ఫిలిప్పీ 2వ అధ్యాయానికి వద్దాం. అందరూ ఈరోజు చదువుకోవాలి, ధ్యానించాలి. ఏంటంటే యేసు ప్రభు ఎంత విధేయత చూపించాడో మనం కూడా అలా చూపించాలి. ఆయన పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూర్చుంటాడు. కిరీటాన్ని పెట్టుకొని సింహాసనాసీనుడే, కోట్ల కొలది దేవదూతలు ఆయనని స్తుతిస్తూ ఉన్నారు. దర్శన గ్రంథం మీరు చదివితే ప్రకటన 5:11 కానీ 4:5 చదివితే అందరూ స్తుతిస్తున్నారు. తండ్రి మహిమ, తండ్రి కుమారులు అదే మహిమని కలిగి ఉన్నారు. కానీ ఆయన కిరీటాన్ని అన్నీ అక్కడ ప్రక్కన పెట్టి మనిషోతారం ఎత్తి పశువుల పాకలో జన్మించి ఆయన ఎండిన నేలలో పాతిన మొక్క అంటే ఒక వడ్రంగి కుమారుడిగా పెంచబడ్డాడండి. అంత విధేయత. తన స్వార్థ బుద్ధిని పట్టుకోలేదంట. నేను మా నాన్నతో ఈక్వల్ కనుక అక్కడే ఉంటానని స్వార్థ బుద్ధితో పట్టుకోకుండా తన మహిమ ఇది అని ఆయన సేవక రూపం ధరించారు. రిక్తుని చేసుకున్నారంటే తన ఇంత మహిమ పరలోకంలో ఎంత కింది కంటే 0 అన్నమాట. నేను ఒక పెద్ద మినిస్టర్ కూతుర్ని, లేకపోతే ఒక పెద్ద పదవి ఉంది, అవంతా ఆయన చెప్పుకోలేదండి. అన్నిటికంటే పైన సర్వాధికారి ఆయన. కానీ 0 పశువుల పాకలో జన్మించారు. సేవక రూపం ధరించారు. ఆయన సేవ చేశారండి. శిష్యుల కాళ్ళు కడిగారు, శిష్యులకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టారు. మరియ తల్లి కూడా అలాగే. నేను సేవ చేయడానికి వచ్చాను, చేయించుకోవడానికి రాలేదు. మత్తయి 20:28. యేసు ప్రభుని ఒక సేవకునిలాగా మీరు చూడండి. అందుకే యెషయా రాసినటువంటి ఆ 4 గీతాలు ఏంటి అనంటే సేవక రూపం దాల్చిన ఆ కుమారుని గురించిన గీతాలను ఉంటాయన్నమాట. సర్వెంట్ సన్ ఆఫ్ గాడ్ అని జీసస్ని పిలుస్తారండి. ఇప్పుడు యెషయా 53 కానీ, యెషయా 42 కానీ, తర్వాత 49, 50లో మొత్తం 4 గీతాలు ఉంటాయి. అవి ఏంటి అనంటే సర్వెంట్ సన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడైన కుమారుడు అనమాట యేసుప్రభు. అంత సేవక రూపం దాల్చి ఆయన వినయం కలవాడై ఎంత విధేయత అంటే శిలువ మరణం వరకు తండ్రికి విధేయించాడు. ప్రక్కన కూర్చునే పరలోకంలో కూర్చునే యేసు ఇక్కడ భూలోకంలో పశువుల పాకలో పుట్టాలి, వడ్రంగి కుమారుడుగా, అంటే ప్రొటెక్షన్ ఏమీ ఉండదు. ఆ తర్వాత శిలువ మరణం వరకు విధేయించాడంట. అందువల్ల దేవుడు ఆయనని అత్యున్నత స్థానం నాకు లేవనెత్తి అన్ని నామంల కంటే ఘనమైన నామం ఆయనకిచ్చారు. పరలోక, భూలోక, పాతాళ లోకంలో ప్రతి ఒక్క జీవి ఆయనకు మోకాలు వంచాలి. ప్రతి నాలుక క్రీస్తు ప్రభువు అని ప్రకటించాలి అని దేవుడు నిర్ణయించారన్నమాట. మన అభివృద్ధి ఆరోగ్యం కావచ్చండి, లేకపోతే ఈ లోక ఐశ్వర్యం కావచ్చు, లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం కావచ్చు. ప్రభువు నాతో చెప్పారు, ఎంతగా నా మాటకి విధేయిస్తారో అంతగా వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, క్రియ జరిపించాలి అంటే రండి రండి అని మనం పెద్దగా పాటలు పాడే అవసరం లేదండి. మనం దేవుని మాటకి విధేయించాలి. మీరు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7 నుంచి 9 వరకు యేసు ప్రభు గెత్సెమనిలో తనని రక్షింపగల దేవునికి కన్నీటితో, ఏడ్పులతో ప్రార్థిస్తున్నారంట. ఆయన శ్రమల ద్వారా తండ్రికి విధేయించడం నేర్చుకున్నాడు. శ్రమలు ఎందుకంటే దేవుడు మనకి విధేయత నేర్పిస్తారండి. నేనే ఒక ఉదాహరణ చెప్తున్నాను.
ఇక్కడ నిలబడ్డాను, ఇలా చీర కట్టుకున్నాను కాదు. నా శ్రమలేంటో నా జీసస్కి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నా భర్తకు కూడా, నా పిల్లలకి ఎవరికి తెలియదండి. కానీ అన్ని శ్రమల్లో నన్ను ఎత్తుకొని నడిపించేది ఈయనొక్కరే. ఆయన ఏం చెప్తారో అది చేయాలని నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన భక్తి విధేయతలు కలవాడగుటచ్చే దేవుడు ఆయన ప్రార్థనని ఆలకిస్తున్నారంట. యేసుప్రభు ఏది అడిగినా ఇస్తున్నారు లాజర్ని లేపేటప్పుడు కూడా. ఎందుకంటే విధేయత కలిగి ఉన్నాడనమాట. అంతేకాకుండా విధేయులకు వారందరికీ కూడా యేసు తన విధేయత ద్వారా రక్షణ తీసుకొచ్చారు. రక్షణ అందరు క్రైస్తవులకి కాదండి, భూమి మీద ఉన్న అందరికీ కాదు. వాళ్ళు క్రైస్తవులో కాదు, కానీ ఎలా ఉన్నా వాక్యానికి విధేయించే వాళ్ళందరికీ ఆయన రక్షణ అన్నమాట. పరలోకానికి వెళ్ళేది వాక్యానికి విధేయించే వాళ్ళు అని చెప్తున్నారు. ఈరోజు మరి తిమోతి, తీతు కదా, వీళ్ళ పండుగ మనం జరుపుకుంటున్నాం. వీళ్ళిద్దరూ పౌలు యొక్క శిష్యులండి. అయితే పౌలు తన ఎఫెసులో చుట్టూ సంఘాల్లో సువార్తను బోధిస్తాడు కదా. ఆ సంఘాలకి మరి 64 క్రీస్తు శకం ఎఫెసు చుట్టూ ఉన్న సంఘాలకి బిషప్గా అపాయింట్ చేస్తాడనమాట. పౌలు తిమోతిని నా కుమారుడా అని పిలుస్తాడనమాట. అదంతా అప్పచెప్పినప్పుడు ఏడుస్తాడండి తిమోతి పౌల్ని పట్టుకొని. ఎందుకంటే పౌలుకి శిష్యుడు అయినప్పుడు 17 సంవత్సరాల వయసు అన్నమాట. మీరు మొదటి సువార్త ప్రయాణంలో 14 అపోస్తల కార్యాలు 14-19 లిస్త్రాలో సువార్త బోధిస్తుంటే పౌల్ని చచ్చేలా కొడతారండి యూదుల అసూయతో. చచ్చిపోయినాడని ఊరి బయట పడేస్తారు ఆయనని. దేవుడు ఆయన లేపుంటారు. అప్పుడు తిమోతి వాళ్ళ అమ్మమ్మ ఆయనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఈ తిమోతి చిన్నవాడు సేవ చేస్తాడు. అప్పుడు రెండో సువార్త ప్రయాణంలో తిమోతిని తీసుకొని వెళ్తాడు. అప్పటికి 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి ఇప్పుడు 33 సంవత్సరాలు అన్నమాట. ఆయనని బిషప్గా అపాయింట్ చేసినప్పుడు క్రీస్తు శకం 64లో. అప్పుడు చాలా ఏడుస్తాడనమాట తిమోతి. కానీ తిమోతికి తర్వాత ఆయన లేఖ రాస్తాడు 65లో, నువ్వు యవ్వనంలో ఉన్నావు కానీ యవ్వన వ్యామోహాల్ని విడిచిపెట్టు, వ్యర్థమైన సంభాషణ వద్దు, పరిశుద్ధమైన పాత్రల్ని దేవుడు వాడుకుంటాడు కనుక పరిశుద్ధంగా ఉండు అని చెప్పి తిమోతికి లేఖ రాస్తాడు. అలాగే తీతు ఇంకొక కొడుకు అన్నమాట. ఎఫెసు చుట్టూ ఉన్న సంఘాలకి తిమోతిని మరి బిషప్గా అపాయింట్ చేస్తే క్రీట్ మీరు సముద్రంలో ఉంటుందండి, అక్కడ ఉన్న సంఘాలకి తీతుని ఆయన బిషప్గా అపాయింట్ చేసి ఎలా సంఘాధిపతులను నియమించాలి, వాళ్ళు త్రాగుబోతులుగా ఉండొద్దు, దైవభీతి కలిగి ఉండాలి, ధనాశ కలిగి ఉండొద్దు, మంచి మాదిరిగా ఉండాలి. ఇంకా మీరు తీతు 3:2 చదివితే ఎవ్వరి గురించి చెడుగా మాట్లాడొద్దు. ఒక్క మాట నేర్చుకోండి మీరు క్రైస్తవులుగా. అంతేకాకుండా ఈరోజు మనకి 14 లేఖలు ఉన్నాయి. పౌలు లేఖలు అంటే ఎఫెస్లో భద్రపరుస్తాడండి తిమోతి గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు లేఖ రాసేటప్పుడు 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీ దగ్గరికి నేను తిమోతిని ఎపాఫ్రోదిత్ని పంపిస్తున్నాను. ఎపాఫ్రోదిత్ అంటే ఫిలిప్ సంఘ పెద్ద కాపరి అండి. ఇంకా తిమోతిని గురించి రాస్తాడు, అందరూ ఎవరి పనులు వాళ్ళు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ తిమోతి మాత్రం క్రీస్తు యేసు యొక్క కార్యములలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్ వర్క్స్. ఆయనని మీ దగ్గరికి పంపిస్తున్నాను. అంత నమ్మకం అన్నమాట. అందుకే చిన్న వయసులో ఆయనను అన్ని సంఘాలకి బిషప్గా అపాయింట్ చేస్తారండి. వీళ్ళిద్దరూ నమ్మకంగా ఉంటారు చివరి వరకు. అందువల్ల వాళ్ళని బిషప్స్గా అపాయింట్ చేశారు. ఈ సంవత్సరం ఎవరు ఇలా నమ్మకంగా ఉంటారు, తిమోతి తీతులాగా, అలాగే మరి మోషేకి జాషువా నమ్మకంగా ఉంటాడు. మోషే మరణించిన తర్వాత జాషువాతో చెప్తాడు, నౌ యూ గెటప్, యు ఆర్ ద లీడర్, ఈ ప్రజల్ని నడిపించుకొని ముందుకు వెళ్ళు, కానాను జయించి వాళ్ళకి పంచిపెట్టు. నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళు, మీరు ఇంట్లో ఎక్కడ పనిచేసిన, స్కూల్ అని వస్తుంది, వర్క్ ప్లేస్లో, ఎక్కడ ఉన్న చర్చిలో కావచ్చు, నమ్మకంగా ఉన్న వాళ్ళందరినీ ఈ సంవత్సరం దేవుడు హెచ్చించబోతూ ఉన్నారు. మీ హృదయంలో ఉన్న వేదన, పిల్లల గురించి, ఇండ్లు కట్టుకోవాలని, పిల్లల పెళ్ళిళ్ళు చాలు, అన్నీ ఆయనే చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య,
మీరు ఎంత విధేయత చూపించారు తండ్రికి. పరలోక మహిమని, కిరీటాన్ని అక్కడ పెట్టేసి ఇక్కడ పశువుల పాకలో జన్మించి వడ్రంగి కుమారుడిగా పెంచబడి ప్రభా శిలువ మరణం వరకు విధేయించారు. ఎంత విధేయిస్తున్నారో అంత శక్తిని పరిశుద్ధాత్మదేవుడు మీకు ఇచ్చారు. అలాగే పౌలు, ప్రభా, మోషే, నాయన జాషువా, వీళ్ళందరూ కూడా అబ్రహాం విధేయించారు. అలా విధేయించేటట్లు మాకు సాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ కేవలం వినుట కాదు కానీ విన్న వాక్యాన్ని విధేయించడానికి శక్తినివ్వండి. ఈ శరీరం కూడా లోబడి ఉండేటట్లుగా పరిశుద్ధాత్మకి శరీరంలో ఉన్నటువంటి శరీర వాంఛల్ని పరిశుద్ధాత్మదేవ మీ అగ్నిలో కాల్చివేయండి ప్రభా. శరీరంలో ఉన్న మలినాన్ని, శరీర క్రియల్ని, తిండిపోతు దయ్యాలు, పాపం చూడాలి, ఇతరుల గురించి మాట్లాడాలి, ధనాశ దయ్యాలన్నీ పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోనుగాక. విధేయాత్మకమైన హృదయాన్ని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీకు స్వస్థత కావాలా, మీకేం కావాలి మీరు అడుగుతున్నారా ప్రభుని? శాంతి కావాలా, మీ ఇంట్లో ఏది కావాలన్నా ఒకే మార్గము, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.